విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4,000 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. చంద్రబాబు గారు వెంటనే రావాలి. చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్మికులకు భరోసా ఇవ్వాలి. 4,200 మందిని మళ్ళీ ఉద్యోగాలలో చేర్చుకోవాలి. 14,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మళ్ళీ పర్మనెంట్ చేయాలి. విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయనీయము అని హామీ ఇవ్వాలి. రైల్లో విలీనం చేస్తాము అని హామీ ఇవ్వాలి. యాక్టివ్ మైన్ వెంటనే ఏర్పాటు చేయాలి. విశాఖ స్టీల్ కానీ ఈ కార్మికులు కానీ ఏ లోటు ఉండదు, ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం. టైం దాదాపు 1 గంటగా వస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన 1 గంట లోపు ఈ 4,200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు దిగుతుందని షర్మిల గారి నాయకత్వం 48 గంటల లోపు 4,200 మందిని మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకుంటున్నాము అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు. వాళ్ళకు రైటింగ్ వాళ్ళ చేతుల్లో పేపర్ బుక్ పెట్టాలి చంద్రబాబు గారు. పెట్టని నేపథ్యంలో 4వ తేదీ 1 గంట నుంచి షర్మిల రెడ్డి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు. అన్నా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఇది వరకు కూడా మీకు మాట ఇచ్చాను. నేను 2 సార్లు వచ్చాను విశాఖ స్టీల్ కి. ఇది వరకు కూడా ఈ సంవత్సరంలోనే మీకు మాట ఇచ్చాను. మీ హక్కుల కోసం నేను పోరాడతాను అని మీకు మాట ఇచ్చాను. నేను పోరాటం చేయడమే కాదు, అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి పోరాడతాను. మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆత్మగౌరవం